ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాను మట్టి కరిపించి 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో వచ్చిన ఓటమికి ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్లో రివెంజ్ తీర్చుకుంది. దాంతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో టీమిండియా దూసుకుపోయింది. చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్తో టీమిండియాను గెలిపించాడు. ఆస్ట్రేలియా ఇచ్చిన 265 పరుగుల టార్గెట్ని టీమిండియా ఛేదించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా 264 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్ 73, అలెక్స్ క్యారీ 61 పరుగులు చేయడంతో ఆసీస్ 264 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో అద్భుత ప్రదర్శన చేశారు. షమి 3 వికెట్లు తీయగా జడేజా, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, అక్షర్ పటేల్, పాండ్యా తలో వికెట్ తీశారు. దాంతో టార్గెట్ కోసం బరిలోకి దిగిన టీమిండియాకు మొదట్లోనే షాక్ తగిలింది. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంలో అదరగొట్టిన యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్ కీలకమైన సెమీఫైనల్లో చేతులెత్తేశాడు. డ్వార్షియస్ బౌలింగ్లో శుభమన్ గిల్ 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్లను తాకడంతో గిల్ నిరాశతో పేరిన్ బాట పడ్డాడు. ఇక ఉన్నంతసేపు రోహిత్ శర్మ ఆసీస్ బౌలర్లపై విరుచుకు పడుతూ మంచి ఫామ్లో కనిపించాడు. 29 బంతుల్లో 3 4లు 1 6 బాదిన హిట్మ్యాన్ 28 రన్స్ చేసి వేగంగా ఆడే క్రమంలో అవుట్ అయ్యాడు. కూపర్ కనోలీ బౌలింగ్లో స్వీప్ షాట్ ఆడబోయి రోహిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో ఇండియా 43 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఇండియన్ ఇన్నింగ్స్ని నిలబెట్టారు. అద్భుత భాగస్వామ్యం చేశారు. వీరిద్దరూ 91 పరుగులతో సూపర్ పార్ట్నర్షిప్ నమోదు చేశారు. కానీ హాఫ్ సెంచరీ దగ్గర వచ్చిన శ్రేయస్ అయ్యర్ 45 పరుగులు చేసి ఆడమ్ జంపా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ కూడా మంచి భాగస్వామ్యం ఇచ్చాడు. 27 పరుగులు చేసి రాణించాడు. కానీ నాథన్ ఎలిస్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ కూడా రాణించాడు. కోహ్లీతో కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు. చివరి వరకు నిలిచి టీమిండియాకు అద్భుత విజయం అందించి ఫైనల్స్ కి చేర్చాడు. దాంతో మార్చి 9న టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో ఆడనుంది.